హిందువులు ఆంజనేయ స్వామికి పూజ చేస్తే క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి మీరు స్వామివారికి పూజ చేయడానికి వీలు లేదు, ఆ స్వామివారు ఉండేటువంటి స్థలంలోకి ఎంటర్ అవడానికి వీలు లేదని చెప్పేసి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం ఎవరైతే ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారో ఆ వ్యక్తి పైన హత్యాయత్నం కూడా జరిగింది. మీరు వింటుందంతా నిజం. ఇది ఏ పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో జరిగింది అనుకుంటున్నారేమో, కాదండి. ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లాలో జరిగినటువంటి సంఘటన. వివరాల్లోకి వెళ్తే సుమారు ఒక 5 సంవత్సరాల క్రితం ఎక్కడో బయట ఊరు నుంచి వచ్చినటువంటి ఒక పాస్టర్ స్థానికంగా ఉండేటువంటి హిందువుల్ని మత మార్పిడి చేయడంతో పాటుగా ఆ ఊర్లో అక్రమంగా ఒక చర్చి నిర్మాణం చేయాలని చూసినప్పుడు అక్కడ హిందూ కార్యకర్తలైనటువంటి అక్కల రామిరెడ్డి గారు మరియు వారి మిత్రులు ఆ పాస్టర్ను అడ్డుకోవడం జరిగింది. ఆ అక్కసుతో ఆ పాస్టర్ వారి మీద అక్రమంగా SC/ST కేసు పెట్టాడు. మతం మారినటువంటి వ్యక్తులు ఈ SC/ST కేసులు బనాయించడానికి అనర్హులు. ఈ విషయం సామాన్యులైనటువంటి మనకే తెలుసు, కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి మాత్రం తెలియదు. అప్పుడు ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకుల ప్రెజర్ల వల్ల, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రెజర్ల వల్ల అక్కల రామిరెడ్డి గారి మీద అలాగే వారి మిత్రుల మీద ఈ SC/ST అక్రమ కేసు బనాయించడం జరిగింది. స్థానికంగా ఉండేటువంటి మరికొంతమందితో మనం మాట్లాడినప్పుడు తెలుస్తున్నటువంటి విషయం